గాయస్ ఇప్పుడైతే మనం ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ అయితే అయిపోయి, హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా తోష్ విలేజ్ చూస్తున్నారు కదా, ఫారినర్స్ కూడా వస్తూ ఉన్నారు, ఇజ్రాయెల్స్. వర్షం పడుతున్నప్పుడే దీని రియల్ బ్యూటీ కనిపిస్తుంది మీకు. కాకపోతే వ్లాగింగ్ చేయడానికి నాకు అవ్వదు అనమాట. కొంచెం రోడ్స్ కూడా డిఫికల్ట్గా ఉంటాయి, అడ్వెంచరస్ ఉంటుంది, నెక్స్ట్ వ్యూ బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నేను గ్లౌస్ వేసుకోలేను, చల్ల గాలి తగులుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నానంటే ఇప్పటివరకు హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వేడి ఉంది అక్కడ ఉన్నా. ఇంకా నాకు ఇక్కడ నుండి 14 గేమ్ ఉంది, 11:36 చూపిస్తుంది. వా వ్యూ బాగుంది కదా. నా కెమెరా మీద చిరుకులు పడకుండా ఉండి మీకు మంచిగా కనిపిస్తే చాలు నాకు. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నా వ్యూస్ అయితే. మీరు కూడా ఎంజాయ్ చేయండి. వావ్ భలే ఉంది కదా వాటర్ ఫాల్. అబ్బా 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 భలే ఉందబ్బా. నా గోప్రోలో మొత్తం వాటర్ అయితే పోతూ ఉంది స్క్రీన్ మీదకి. సో అక్కడైతే వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అందుకే నాకు ఇంకా మనం ఇంకా తోసుకి అయితే లెఫ్ట్ అయిపోదాం. ఇదంతా చూడండి, ఇది ఈ పైనుండి అనమాట కిందకి వస్తువులు ఏమైనా సరఫరాకి, ట్రాన్స్పోర్ట్కి భలే పెట్టారబ్బా. ఇది కూడా ఇది ఇక్కడ నుండి ఆ కిందకి ఉన్నది. ఇక్కడ ఒక చిన్న బాస్కెట్ కూడా పెట్టాడు. దాంతో ఏంటంటే వీళ్ళు అక్కడ కింద హౌస్ కనిపిస్తుంది కదా, ఏవైనా మనకి మన ఇల్లు మేడ మీద 4th ఫ్లోర్లో 3rd ఫ్లోర్ ఉండి మనం బకెట్ తీసుకెళ్ళి వేస్తాం కదా, సేమ్ అలానే ఇది కొంచెం వెయిట్ ఉన్నవన్నీ సప్లై చేస్తారు ఇటు నుండి. అంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు అలాంటివి యూజ్ చేస్తారు. సో అదనమాట. వా స్ట్రీమ్ చూసారా ఎంత బాగుందబ్బా. ఇక్కడ కేర్గంగా ట్రెక్ అనేది మంచి ఫేమస్ ట్రెక్ అనమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు వస్తే. ఇంకా 6 km అంటే మనం వెళ్తుంది ఇప్పుడు తోష్ విలేజ్ కాదు. తోష్కి మనం వెళ్ళాలంటే అన్ని ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఒక ట్రెక్కింగ్ అవసరం లేదంటే బైక్ ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు బైక్తో వెళ్ళి తర్వాత ట్రెక్ చేస్తాను నేను. కాకపోతే ఈ వర్షం స్లిప్పరీ రోడ్స్, నా కాలు కూడా కొంచెం బాగాలేదన్నమాట. బా భలే ఉందబ్బా. చాలా స్ట్రీమ్ కూడా చాలా ఎక్కువ ఉంది, పైన వస్తుంది. కపుల్స్ చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా సైఫన్ సిస్టమ్ అని ఉంటుంది. దాంతో ఈ కొండ చర్యల్లో వాటర్ ఉంటుంది కదా, దాన్ని అంతా వీళ్ళు ఇచ్చేస్తారనమాట. మొత్తం పైప్ లైన్స్ పెట్టుకొని వీళ్ళు ఇంటి అవసరాలకి యూజ్ చేసుకుంటారు. ఇంకా 4.1 ఇదంతా యాపిల్ ట్రీస్ అబ్బా. చూస్తున్నారు కదా ఇప్పుడే పూలు వస్తున్నాయి వీటికి. ఇవి కొంచెం పెద్ద కావడానికి టైం పడుతుంది. బాగుంది యాపిల్ ట్రీస్. ఇప్పుడే పూత వచ్చింది దానికి. ఆ హిల్ చూసారా దూరం నుంచి చిన్న కనిపించింది, దగ్గరికి వచ్చి చూడండి ఎంత ఉందో. చాలా బాగుంది హిల్ కూడా. నాకు ఇంకొక 2.3 ఉంది. నేను స్టే తీసుకొని ఇంకా అక్కడ నుండి 1-2 విలేజెస్ అయితే ఈరోజు కవర్ చేసేస్తాను నేను. ఎందుకంటే వర్షం ఎలా ఉంటుందో తెలియదు, అసలు ఏంటో అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఈ ట్రిప్ నాకు. వీళ్ళు ఇక ట్రెక్ స్టార్ట్ అయింది కదా, ట్రెక్ స్టార్ట్ అయిన తర్వాత ఈ స్టిక్స్ పట్టుకొని ట్రెక్ చేస్తారనమాట. వీళ్ళు ఎంత దూరం నడుస్తారో ఏంటో తెలియదు. నాకంత ఓపిక అయితే లేదు ట్రెక్కింగ్ చేయాలని చెప్పి. నాకు మెయిన్ విలేజెస్ వాళ్ళ కల్చర్, వాళ్ళ హిస్టరీ ఇది తెలుసుకోవడం అంటే ఇంట్రెస్ట్. నేచర్ లవరే నేను, కాకపోతే మరీ ట్రెక్కర్స్ అంత అయితే కాదు. నాకు కల్చర్ పీపుల్ ఇంపార్టెంట్. అంటే నా వ్లాగ్స్లో వచ్చేవి, నేచర్ని కూడా మీకు అక్కడే కవర్ అయిపోయింది.
भाई मेरे को स्टे चाहिए, स्टे के लिए ढूंढ रहा हूँ मैंने। आपने एग्जैक्टली जाना कहाँ पर है? कालगा जाना है या? मेरे को क्या है भाई, ये सिस्टर विलेज है ना, कलगा पुलगा तुलगा, ये एक्सप्लोर करना है। उसका बीच में मेरे को एक स्टे चाहिए। आज 1-2 विलेजेस कवर करूँगा, कल भी 1-2 विलेज कवर करके जाना है। अच्छा, तो हाँ। ट्रैकिंग होगा? ट्रैकिंग नहीं है, ट्रैकिंग तो मैं नहीं करता हूँ। ट्रैकिंग के लिए कितना चार्जेस है, कितना दूर है? वो अब आपको कितना बंदा होगा उसके ऊपर डिपेंड करते हैं। हाँ 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 हाउ मेनी पर्सन। ठीक है, कास्ट छोड़ दो, डिस्टेंस कितना है? तो शे वहाँ से आगे भी ट्रैकिंग है, हाँ 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 जो कि आपका कुटला कहते हैं। ठीक है वहाँ पर जाने के लिए आपका 1.5-2 घंटा, और एक्चुअली आपका फिजिकल और अपने ट्रैकिंग के ऊपर डिपेंड करता है। ठीक है सर जी। हाँ तो अगर आपने यहाँ पर भी जाना है, ट्रैकिंग है, क्योंकि आप हिमाचल में हो, पहाड़ी में हो, हाँ हाँ यहाँ पर भी जाओगे ट्रैकिंग कर सकते हो। तो यहाँ से खीरगंगा 12 किलोमीटर का ट्रैकिंग है। अगर हम जाएंगे तो 2.5-3 घंटे में पहुँच जाते हैं। हाँ टूरिस्ट वाला ऐसा करते हैं कि जैसे फोटो लेते जस्ट लाइक यहाँ देखो इधर ऐसे वीडियोस फोटोस लेते उनका अपना टाइम वेस्ट करते हैं। बराबर तो उनके लिए तो 6-7 घंटे लग जाएंगे। గాయస్ నాకైతే ఒక హోమ్ స్టే దొరికింది, యాపిల్ కాటేజ్ హోమ్ స్టే అంట. వచ్చేసి 500కి అయితే బేరం కుదిరింది. వాడు 600 అన్నాడు, 400 అని అడిగా, అవదని ఇస్తాడు. సో ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నా. 500 స్టే పర్లేదు, ఏం చేస్తాం మరి. ఈ వర్షంలో కొంచెం మంచిగున్న స్టే అయితే తీసుకున్నాను నేను. అంటే కొంచెం వాడి స్టే పైకి వెళ్ళాలంటే బైక్ కింద పార్క్ చేసి పోవాలన్నమాట. బైక్ అయితే సేఫే, నిన్న కసలోనే బయట పార్క్ చేసా, ఏం అవ్వలేదు. సో ఇక్కడ కూడా ఏం అవ్వదని అనుకుంటున్నా. అడుగుదా ఆయన్ని. भैया जी एप्पल कॉटेज होम स्टे किधर है? कौन सा जी? एप्पल कॉटेज। एप्पल कॉटेज भाई जी यहाँ से चल रहे हो ना, यहाँ से सीधा वो मकाने पर जो दिख रहा है। हाँ సో ఇక్కడైతే మనం బైక్ని అయితే పార్క్ చేద్దాం. పార్క్ చేసి ఇక అది ఉంది కదా మొత్తం ఎక్కాలి ఇప్పుడు. గాయస్ నేనైతే మన స్టే అయితే ఎక్కడైతే తీసుకున్నా అక్కడికి వెళ్తున్నా. వీళ్ళు గాడిదలను వేసుకొని కొంచెం వెయిట్ అనేది ఇచ్చేస్తున్నారు అనమాట. సరదా తీరుతుంది, ఎందుకంటే ఈ ట్రెక్కింగ్ బ్యాగ్లో నేను అన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను. సో గైస్ మనమైతే ఇప్పుడు కాలవేగ అయితే రీచ్ అయిపోయాం. బ్యాక్ సైడ్ చూడొచ్చు, దీన్ని పోర్టర్స్ అంటారు. పోర్టర్స్ అంటే ఇక్కడ నుండి కింద నుండి మనకి లగేజ్ ఏమైనా ఉంటే తీసుకొస్తారనమాట. నేను వచ్చేసి యాపిల్ కాటేజెస్ హోమ్ స్టే అయితే తీసుకున్నా. నాకు 500 ఛార్జ్ చేశారనమాట. మీకు లోపలికి తీసుకెళ్ళి రూమ్ ఉన్న ఇంకా నెక్స్ట్ సరౌండింగ్ ఏరియా మొత్తం ఎలా ఉందో చూపిస్తా. ఇది ఎంట్రన్స్. మీకు కావాలంటే ఈ నెంబర్ మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఎప్పుడైనా వస్తే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడికి రీచ్ అవ్వడానికి మీకు మెయిన్ రోడ్ నుండి ఒక 1/2 km ట్రెక్ అయితే చేయాలి. ఎప్పుడు ట్రెక్ చేయలేదు. సో ఇక్కడ కూర్చొని మనం ఫుడ్ తినచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసి నా రూము. ఇంకా 500 రూపీస్కి ఎలా ఉంది చూపిస్తా. సో ఇది వచ్చేసి నా స్టే, 500 రూపీస్, ఓన్లీ ఫర్ 500. ఇంకా కార్ట్, డబుల్ కార్ట్. తర్వాత వాష్రూమ్, హాట్ వాటర్ మెయిన్ ఇక్కడ మనకి. హాట్ వాటర్ లేకపోతే కష్టం. సో వెస్టర్న్ స్టైల్. నెక్స్ట్ గీజర్ అనమాట. ఇది ఇంకా వ్యూ కూడా ఇక్కడ నుండి విండో చూడొచ్చు మీరు. ఇవి మొత్తం హ్యాపీ ఫార్మ్స్ ఇవంతా. సో ఇంకా పైకి వెళ్ళి పైన వ్యూ చూపిస్తాను మీకు. ఇక్కడ కూర్చోవచ్చు, చూస్తున్నారు కదా. ఈ దివాన్ గట్స్ అన్నీ వేసారు. నెక్స్ట్ చైర్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని కావాలంటే తాగొచ్చు, స్మోక్ చేయొచ్చు. తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ మొత్తం మేఘాలు మాత్రం ఏదో ఒక హెవెన్లో ఒక ప్యారడైజ్లోకి వచ్చినట్టు ఉందన్నమాట. వ్యూ అయితే మాత్రం మస్తు ఉంది ఇక్కడ. జస్ట్ 500 రూపీస్, ఎక్కువ కూడా ఏం కాదు, తీసుకోవచ్చు. ఇది ఉంది కదా చిలిమ్ అనమాట. చిలిమికి ఇది పౌచ్. తర్వాత దీనిలో మన కొడతాం కదా క్యానబీస్, గంజాయి. సో అదనమాట. ఇది కొంచెం డ్యామేజ్ అయింది ఇది. తర్వాత ఇది హుక్కా గన్ టైప్లో ఉంది. ఇది కూడా ఉంది ఇక్కడ. దీన్ని ఏమంటారు తెలియదు నాకు. ఆడుకోవచ్చు. లూడో కూడా ఉంది. నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. మ్యాప్ కూడా ఉన్నా. ట్రెక్కింగ్ ఇక కీర్గంగా ట్రెక్ ఇక్కడ అనమాట. ఫస్ట్ మనం ఎట్లా వచ్చాం,
ఇది బిజ్లీ మహాదేవ్ కదా. మన ఇక్కడ జియా ఉంది కదా, ఈ బుంతర్ ఇక్కడ నుండి నిన్న ఎలా వచ్చి జారీ వచ్చి తర్వాత కసోల్లో స్టే చేసాం. కసోల్లో నుంచి ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ చూసాం. తర్వాత అలా వచ్చి ఇప్పుడు మనం తోషి కాల్గా ఉంది కదా, ఈ పాయింట్లో ఉన్నాం మనం. నెక్స్ట్ ఇటువైపు కీర్గంగా ట్రెక్, ఇది ఎన్ పాయింట్. తర్వాత ఇది ఇక్కడ గ్లేషియర్ పాయింట్స్ ఉన్నాయి సేమ్ మనకి. అటువైపు హిమాలయస్ ఉన్నాయి, మీకు చూపిస్తా. సో అదనమాట. ఇది వచ్చి మలానా మనం రేపు వెళ్తున్నాం. వెదర్ సహకరిస్తే బాగానే ఉంటుంది. మలానా విలేజ్, నెక్స్ట్ మ్యాజిక్ వ్యాలీ, ఇవైతే రేపు ఎక్స్ప్లోర్ చేయాలి. మీకు ఇక్కడ వ్యూ ప్యారడైజ్ చూపిస్తాను అనమాట ఎలా ఉందని. ఇది వచ్చేసి కాల్కా విలేజ్, ఒక ప్యారడైజ్లో ఉన్నట్టుందనమాట. క్లౌడ్స్, తర్వాత చుట్టూ మొత్తం యాపిల్ ఫార్మ్స్, తర్వాత వర్షం, అదే చాలా బాగుంది. మీకు ఇప్పుడు ఎప్పుడైనా సరే హిల్ స్టేషన్స్ విజిట్ చేయాలంటే వర్షంలోనే విజిట్ చేయాలి. కాకపోతే మనం ఎక్కడికి ట్రావెల్ చేయలేమన్నమాట. ఉండి ఒకే ప్లేస్లో ఉండి ఒక హోమ్ స్టేలోనే ఎక్కడో ఉండి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకైతే చుట్టుపక్కల క్లౌడ్స్ ఎలా ఉన్నాయి, వ్యూ ఎలా ఉంది మొత్తం చూపిస్తుంది చూడండి. క్లౌడ్స్ అయితే బాబా భలే ఉంది. మంచి పాయింట్కి వచ్చా, కాకపోతే చాలా తిరగాలి నేను, కానీ వెదర్ తిరగట్లేదు అనమాట. చూస్తే మీరు అక్కడ ఉంటుంది కదా, అదొక విలేజ్, తర్వాత అటువైపు ఒక విలేజ్, తర్వాత అటు తోష్ అనమాట. తోష్ కొంచెం పెద్దది. అక్కడ కొంచెం తోష్ కన్నా ముందుకెళ్తే కీర్గంగా ట్రెక్ అయితే ఎండ్ అవుద్ది. మీకు ఇప్పుడు ఒక ట్రావెల్ గైడ్ చెప్పాడు కదా ట్రెక్కింగ్ కోసం, సో అక్కడైతే అది ఎండ్ అవుద్ది. మీరు ట్రెక్ కూడా చేయొచ్చు. ఇక్కడ కూడా మనకి చూడొచ్చు కింద వీళ్ళందరూ ట్రెక్కింగ్ చేసుకొని వెళ్తారు అనమాట. అవి ఇంకా పూలు వస్తున్నాయి. హార్వెస్టింగ్ టైం వచ్చేసి సెప్టెంబర్ ఉంటుంది, సెప్టెంబర్ అక్టోబర్లో. మనం యాక్చువల్లీ ఆ టైంలో వస్తే బాగానే ఉంటుంది, కానీ ఆ టైంలో ఏంటంటే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో ల్యాండ్ స్లైడ్లు ఎక్కువ అవుతాయి అనమాట. సో రావడానికి అస్సలు వీలు కుదరదు. సో గైస్ ఇంక చూస్తున్నారు కదా, ఇందాకలో అయితే క్లౌడ్స్ ఉండే, ఇది మొత్తం ఒక బౌల్లో ఉన్నట్టుందన్నమాట. మీరు చూస్తే గిటువైపు కూడా మొత్తం స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉన్నాయి. ఇంకా అలా చుట్టుపక్కల మొత్తం మౌంటైన్స్ అనమాట. మధ్యలో వ్యాలీ ఉంది. మొత్తం ఈ చుట్టుపక్కలన్నీ స్నో క్యాప్డ్ మౌంటైన్స్, తర్వాత అంతా దేవదార్ ట్రీస్ అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, భలే ఉంది మౌంటైన్ బ్యాక్గ్రౌండ్లో. తర్వాత అక్కడ ఇంకా స్నో క్యాప్డ్. ఇంకా అక్కడ చూస్తే మీరు కంప్లీట్ స్నో, అది వైట్ కలర్లో బ్రైట్ కనిపిస్తుంది. కెమెరాలో మరి ఎలా వస్తుందో తెలియదు. క్లౌడ్స్ కూడా బాగున్నాయి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న వాక్ అరౌండ్ వేద్దాం విలేజ్లో, అసలు ఏంటి అలా ఉంది ఏంటని. చూస్తే మొత్తం యాపిల్ ఫార్మ్స్ అనమాట. నేనైతే పార్కింగ్ కూడా సేవ్ చేసాను ఇక్కడ, అంటే పార్కింగ్ అని పెట్టి ఉంచా, మళ్ళీ మిస్ అయిపోతా అని చెప్పి. ఇంకా మొత్తం చూద్దాం విలేజ్ మొత్తం, ఒక వాక్ అరౌండ్. షూట్ చేయొచ్చు కదనా, ప్రాబ్లం లేదు కదా. ఇక్కడ కెఫే ఉందంటే మళ్ళీ మన తెలుగులో ఎవరినో చూస్తే వస్తారు కదా. సో అన్నది వచ్చేసి భీమవరం అంట. అన్నకి ఇక్కడ కెఫే కూడా ఉంది. మన తెలుగు వాళ్ళు ఇక్కడ క్యాఫే తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట. అన్నది వచ్చేసి భీమవరం అంట. నెక్స్ట్ చూస్తున్నారు కదా, పోతైతే ఇలా ఉందన్నమాట. అక్కడ
అక్కడ క్లౌడ్ చూడొచ్చు, అది చాలా కిందకు ఉంది. అన్న వచ్చేంత వెయిట్ చేద్దాం, అన్నతో పాటు వెళ్దాం క్యాఫే ఎలా ఉందో ఏంటని. అంటే ఇక్కడ నేను హిమాచల్లో జాబ్ చేస్తున్నా, సో 2 days వీక్ ఆఫ్ దొరికితే ఇంకా తిరుగుదాం. ఇక్కడ కసోల్ అంటే కొంచెం బాగా ఫేమస్ కదా, అందుకని ఇటువైపు వచ్చానమాట. మనం ఇది ఫైనల్గా అయితే రీచ్ అయ్యాం మన తెలుగు వాళ్ళ క్యాఫే అనమాట. చూడొచ్చు మీరు, ఇడ్లీ, దోశ, బిర్యానీ, ఆంధ్ర థాలి, సీ ఫుడ్ ఇంకా అన్నీ అవైలబుల్ అనమాట. అన్నాళ్ళు వచ్చేసి భీమవరం అంట. సో లోపలికి వెళ్ళి క్యాఫే చూపిస్తా మీకు. అన్న పేరేంటన్నా క్యాఫే నేమ్? స్పైసీ డైరీ. మీరు భీమవరం? ఇక్కడ క్యాఫే ఎలా అన్న? ఇక్కడ క్యాఫే ఎలా ఎస్టాబ్లిష్ చేశారని? మీరు ఇప్పుడు వచ్చి అన్నాలు అవుతుందని ఇక్కడికి 2 years అవుతుంది. అంటే మీరు ఇక్కడ దగ్గరలో అక్కడ జాబ్ చేస్తే ఇక్కడ సెటిల్ అయ్యారు, లేకపోతే ఏంటి పరిస్థితి? ఎలా అన్న స్టే వచ్చేసి ప్రైస్? ఇంకా స్టే ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రజెంట్ అయితే ఫుడ్ వస్తారన్నా మన తెలుగు వాళ్ళు? మన తెలుగు వాళ్ళు ఎక్కడ చూసి ఉన్నారనమాట. ఇక్కడ అన్న ఫస్ట్ వచ్చి ఒక షెఫ్ కింద వర్క్ చేశాడంట. తర్వాత ఇంక ఇక్కడే ఓన్ క్యాఫే ఉంది కదా, అది ఆ ఓన్ క్యాఫే పెట్టుకున్నాడు అన్న. అన్న కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. మీకు ఎలానో ఇప్పుడు అన్న చెప్పాడు కదా క్యాఫే కోసం, మీరు ఇంకా 1 monthలో రెడీ అవుతుందంట. మీరు కావాలంటే లోపల స్టే చేయొచ్చు. ఇక్కడికి వచ్చి ఇంత డిఫికల్ట్ టెంపరేచర్స్లో కూడా మనల్ని ఇక్కడ సర్వైవ్ అయ్యి ఒక బిజినెస్ అంటూ స్టార్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేయడం అంటే చిన్న విషయం అయితే కాదు. గువ్వలు చాలా బాగుంది అబ్బా విలేజ్. నేను విలేజ్ ఎండ వరకు వచ్చాను అనుకుంటా. సో ఇది వచ్చేసి హాకై అంట, హట్స్ కెఫే ఫుడ్. అక్కడ చిన్న పాప ఉంది, మేఘాలు మాత్రం భలే ఉన్నాయి అక్కడ. సో ఇది గాయస్ వాక్ అరౌండ్ కాల్గా. సో కాల్గా విలేజ్ ఓకే, బ్యూటిఫుల్ విలేజ్, వర్త్ అనమాట. మనం అక్కడ దూరంలో చూస్తే చిల్ అవుతున్నారు, మంచిగా మ్యూజిక్ పెట్టి స్మోక్ చేసుకుంటా. రోడ్ అయితే మాత్రం చిన్న టైనీ రోడ్స్, ఓన్లీ నడడానికే, వెహికల్స్ ఉండవు, పొల్యూషన్ ఉండదు. పీస్ఫుల్గా ఆఫ్ బీట్ ప్లేసెస్ని ఎంజాయ్ చేయాలంటే కసోల్ డెస్టినేషన్. మీకు కావాలంటే మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది అది మన హోమ్ స్టే. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో అది గాయస్ ఇంక ఈ రోజుకి ఇది అనుకుంటా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుద్ది. రేపైతే మళ్ళీ వెళ్తున్నాం. మీరు దీనికన్నా ముందు వ్లాగ్ చూడకపోతే కసోల్ది అది చూడండి. అక్కడికి వెళ్ళి నేను కొన్ని షాపింగ్స్ అయితే చేసా, హిప్పీ షాపింగ్ బాగుంటుంది అనమాట ఆ వ్లాగ్ కూడా. సో అదైతే ఇప్పుడు ఐకార్డ్స్లో ప్లే అవుతుంది కదా, దాన్ని అయితే చూడండి. నెక్స్ట్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే నా రీచ్ అనేది చాలా తక్కువ అనమాట. నా వీడియోస్ మొత్తం నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్సే నా సబ్స్క్రైబర్స్ 200 ఉంటారు అరౌండ్. ఇంకా కొత్తగా ఎవరు చూసినా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెసే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా మెయిన్ థింగ్ ఇంకోటి వచ్చేసి ఏర్, లదాఖ్, జాన్స్కర్, స్పితి 3 రైడ్స్ అయితే ఉంటాయి, పెద్ద రైడ్స్ ఇవి. సో మొత్తం అంతా వ్లాగ్ చేస్తాం, మోటో వ్లాగ్. సో మీకు మోటో వ్లాగ్స్ ఇష్టమైనా సరే, క్యాంపింగ్ కూడా చేస్తా, క్యాంపింగ్ ఇష్టమైనా సరే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఈ ట్రిప్లో నెక్స్ట్ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తా. మీకు మొత్తం కసోల్ ప్లేలిస్ట్ అంటూ ఒకటి ఉంటుంది, యాడ్ చేస్తా. సో మీకు ఈ కసోల్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి అని ఒక డౌట్ ఉంటే మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మొత్తం వీడియోస్ అన్ని చూడొచ్చు. మొత్తం అన్ని ఆఫ్ బీట్ ప్లేసెస్ చూపిస్తా, ఇప్పటివరకు ఎవరు చూపించడమే చూపిస్తా. సో కంటెంట్ అయితే మంచిగానే ఉంటుంది. మీరైతే అసలు డిస్సాటిస్ఫాక్షన్తో అయితే మీరు ఛానల్ లెఫ్ట్ అవ్వరు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ రేపు మనం కలుద్దాం మలానాలో.